అందరికీ శుభాశీస్సులండి. సౌత్ ఇండియా సర్వాధికారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే అందరికీ కూడా మంచి మంచి విషయాలన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది. అలాగే అందరూ ఆర్థిక పరంగా అభివృద్ధి చెందే దానికోసమై గురువుగా నా యొక్క బాధ్యత. అందరూ బాగుపడే దానికోసమై నేను ఇచ్చే ప్రతి సలహాని పాటించండి. చక్కగా అందరూ బాగుంటారు. అలాగే అన్ని విషయాలలో కూడా మీరు అభివృద్ధి చెందుతారు, స్థిరపడతారు కూడాను. అయితే ఏమిటి అంటే మనకు ఇంట్లోనే పూజా మందిరం ఉంటుంది కదా. ఆ పూజా మందిరంలో దక్షిణ గోడ కానుకొని దక్షిణ వైపు కూర్చొని ఉత్తర ముఖంగా చూస్తూ ఇంట్లో ఆడవాళ్ళు అయితేనేమో కందిపప్పు గింజలు ఉంటాయి కదా, అవి ఒక 9 తీసుకోండి. మగవాళ్ళు అయితేనేమో గురిగింజలు తీసుకోండి, ఒక 9 గురిగింజలు. అక్కడ కూర్చొని ఒక్కొక్క గింజ పట్టుకొని ఈ మంత్రాన్ని పఠించండి. అది ఆ మంత్రం కూడా ఉదయం సూర్యోదయానికి ముందు కానీ పఠించండి. ఒకవేళ కుదరని పక్షాన సాయంత్ర సమయంలో 6 గంటల సమయంలో పఠించండి ఈ మంత్రాన్ని. ఓం ఐం హ్రీం శ్రీం క్రీం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతియో ధన ధాన్య సమృద్ధి మే దేహి దేహి దాపయ దాపయ స్వాహ అని చెప్పేసి నమస్కారం చేసుకోండి. ఆ గింజను పట్టుకున్నారు కదా, ఆ మంత్రం అయిపోయిన తర్వాత ఆ గింజని దేవుడి దగ్గర పెట్టండి. గురిగింజ అవుతేనేమో ఒక పసుపు బట్టలో వేసేసి మూటగట్టి ఇంట్లో బీరువాలో పెట్టుకోండి. చక్కగా ఆర్థిక పరంగా దినదినము మీకు కలిసి వస్తూనే ఉంటుంది. మీరే కుబేరులు అవుతారు. అలాగే చక్కగా లక్ష్మీదేవి మీ ఇంటికి ప్రతిరోజు ప్రతిదినం కూడా ఇంటికి వస్తూనే ఉంటుంది. మంత్రంతో ఆహ్వానిస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి మన ఇంటికే వస్తుంది సాక్షాత్కారంగా. అలాగే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిందంటే ఇంకా తిరుగులేదు. అన్ని విషయాలలోనూ అన్ని రంగాలలోనూ రాణించగలుగుతారు. మీరే 10 మందికి అప్పులు ఇచ్చే విధంగా స్థాయికి ఎదుగుతారు. అంటే 10 మందికి సహాయం చేసే స్థాయికి ఎదుగుతారు. కలిసే వస్తుంది. మరొకసారి ఈ యొక్క సౌత్ ఇండియా సర్వాధికారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.